అందరికీ నమస్కారం అండి. మనకు జ్యోతిష్యంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే పరాశర పద్ధతి అందరికీ తెలిసిందే, జైమిని పద్ధతి అని ఇంకోటి ఉంది, అలాగే కృష్ణమూర్తి పద్ధతి అని ఒకటి ఉంది. దాన్ని ఎక్కువగా కేపీ అని వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు కేపీ గురించి తెలుసుకోవడానికి మనకి దగ్గరికి ఒక గురువుగారు వచ్చారు. ఆయన ఏంటంటే ప్రొఫెసర్ మాధవపెద్ది కాళిదాస్ గారు. కేపీ అస్ట్రాలజీలో ఆయన నిష్ణాతులని చెప్పాల్సి వస్తుంది. అందుకని అసలు ఈ జ్యోతిష పద్ధతి ఏంటి, పరాశర పద్ధతి, దీనికి కొన్ని తేడా ఏంటి, ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కాళిదాస్ గారు. నమస్కారం అండి. సార్, కేపీ పద్ధతి, కృష్ణమూర్తి పద్ధతి అంటూ ఉంటారు. అసలు కేపీ పద్ధతి ప్రత్యేకంగా ఎందుకు పుట్టింది చెప్తాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ ఛానల్కి మీకు కృతజ్ఞతలు, ముదావాహం. ఇది ఒక మంచి టాపిక్ మీరు ఎన్నుకున్నారు. ఎందుకంటే ఈరోజు జ్యోతిష్యంలో మీరు చెప్పినట్లు ఏదైతే స్టాండర్డ్ ఒరిజినల్ది ఉందో పరాశర పద్ధతి, అవును, అది మూలం ఏ పద్ధతికైనా అందులోంచే వచ్చే. కేపీ కేపీ అంటే కృష్ణమూర్తి పద్ధతి అంటారు. వారు కనుక్కున్న పద్ధతి అన్నమాట ఇది. సో దాన్ని అనుసరించి నేను మనకి ఉన్న సమయంలో వివరించడానికి ప్రయత్నిస్తారు. మీరు అన్నట్లు అసలు ఎందుకు పుట్టింది ఏమిటి అంటే, కృష్ణమూర్తి గారు ఆయన సాంప్రదాయ అయ్యంగార్ కుటుంబానికి, తమిళనాడుకి చెందినవారు. వారు మైనింగ్ ఇంజనీర్ ఒరిజినల్గా. అయితే వారికి చాలా చిన్నప్పటి నుంచే జ్యోతిష్య శాస్త్రం మీద విపరీతం మక్కువ. అసలు ఎలా ఫలిస్తుంది, భవిష్యత్తుని ఎలా చెప్పచ్చు, ఏ మేరకు చెప్పచ్చు. ఎందుకంటే భగవంతుడి సృష్టి, భగవంతుడి శక్తే. మానవులకి ఎక్కడో ఒకడ పరిమితం ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే టు వాట్ ఎక్స్టెంట్ మనం వెళ్ళగలము అన్న దాని మీద ఆయన అలా పరిశోధన చేస్తూ ఉండగా ప్రధానంగా ఆయన మనస్సులోకి మెదిలింది లేదా ఉత్సుకత తెలుసుకోవాలి అన్నది, కవల పిల్లలు పుట్టేటప్పుడు మనందరికీ తెలుసు, కవల పిల్లలు 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాలు, అంటే రమారమి 1-2 నిమిషాల నుంచి 10-15 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ ఉండదు సామాన్యంగా. ఈ వ్యవధిలో కవల పిల్లలు పుడతారు, అందరికీ తెలిసిందే. మరి వాళ్ళ జాతక చక్రం పుట్టిన సమయం వెయ్యాలి అంటే వేస్తున్నాం. ఇప్పుడు ఏమొస్తుంది ప్రశ్న, అలా వేసినప్పుడు తక్కువ వ్యవధి ఉన్నప్పుడు లేదా యావరేజ్, ఇందాక నేను చెప్పినట్లు 1-2 నిమిషాల నుంచి 15, యావరేజ్ చూడండి, 2 + 15/2 అంటే దాదాపు 7-8 నిమిషాలు. అవును. ఈ కాల వ్యవధిలో తేడా ఎక్కడొస్తుంది, జాతక చక్రం ఆ సమయంలో వేస్తే రాసులు, దానిలో ఉండేటువంటి గ్రహాలు 27 నక్షత్రాలే 12 రాసులుగా ఏర్పడ్డాయి. సో దానిలో లెక్క వేస్తే 5-6 నిమిషాల్లో మారిపోయే స్థితిగతులు 99% ఆర్ 95-99% యావరేజ్గా మనం వేసుకుంటే అలాగే ఉంటాయి. లగ్నం కూడా మారదు, ఒక్కోసారి లగ్నం మారదు, రాశి మారదు. రాశి అంటే మీ రాశి ఏమిటి, మీ నక్షత్రం ఏమిటి అని అడుగుతుంటారు. చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది జన్మరాశి. అవును. ఎందుకు చంద్రుడిని పట్టుకున్నారు, చంద్రమా మనసో జాతక వేదం చెప్పింది. ఆ మనసో జాతక అంటే చంద్రుడు బుద్ధిని కంట్రోల్ చేస్తాడు, యాటిట్యూడ్ని. అందువల్ల ఏం చెప్పారు, పర్సనాలిటీని అనలైజ్ చేయాలి అంటే జనరల్గా చంద్ర రాశి లేదా జన్మరాశి, జన్మ నక్షత్రం. కానీ లగ్నం చాలా ముఖ్యం, అది వేరే విషయం, నేను చెప్తాను మన సమయాన్ని బట్టి. సో కృష్ణమూర్తి గారు పరిశీలించగా ఆయన మనస్సులో రేకెత్తినటువంటి ప్రశ్నలు ఏంటంటే, అంటే ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటే, ఆయన అద్భుతంగా 12 వాల్యూమ్స్ రాశారు. తర్వాత ఆయన 10-15 ఏళ్ళు పరిశోధన, ఒకరోజు కాదు వారు చేసిన తర్వాత ఆయన అనుభవాలు, ఆయన ఆవిష్కరించినటువంటి అద్భుతమైనటువంటి విజయాలు, అంటే పిన్ పాయింట్ యాక్యురసీ, దాని మీద 12 వాల్యూమ్స్ రాశారు వారు. అలా ఎనలైజ్ చేయక తేడా ఎక్కడొస్తుంది, 3-4 నిమిషాల్లో మారిపోయేవి. పోలికలు కొన్ని కలుస్తాయి, అంటే వాళ్ళిద్దరు సారూప్యం అంటాం కదా, ఇద్దరు కవల పిల్లల్లో. ఎట్లా, ముఖ్యంగా పోలికలు అంటాం కదా, ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్ చాలా దగ్గరగా ఉంటాయి. కానీ జీవితంలో ఏర్పడేటువంటి రకరకాల ఏవైతే విషయాలు ఉంటాయో, ఆయుష్ తీసుకోండి, ఆరోగ్యం తీసుకోండి, పెళ్ళి తీసుకోండి, చదువు తీసుకోండి, ప్రొఫెషన్ తీసుకోండి, పెళ్ళి, సంతానం, ధన సంపాదన, ఇవేగా
ఎటు తిప్పి మనం ఏది నేర్చుకున్నాం. అయితే వీటన్నిటికీ పరాశర మహర్షిదే 27 నక్షత్రాలు అవే. వారు కనుక్కున్నది 1000 కోట్ల నక్షత్రాలలో అశ్విని నుంచి మన మీనం అంటే మీనరాశిలో ఉన్నటువంటి రేవతి నక్షత్రం వరకు ఈ 27 నక్షత్రాలే. అవును, అందులో తేడా ఏం లేదు. అవే 27 నక్షత్రాలు, అవే రాశులు, మేషరాశి నుంచి మొదలెట్టి మీనరాశి వరకు. సో వీటన్నిటిని చూస్తుండగా 99% ఆర్ 99% ఇవన్నీ స్థిరంగానే ఉంటున్నాయి. లగ్నం మారట్లేదు, జన్మరాశి మారట్లేదు, గ్రహాలు ఎక్కడుండాలో అక్కడ ఉంటున్నాయి. అలాంటప్పుడు 100% ఈ 12 భావాలు ఏవైతే ఉంటాయో, భావాలంటే ఏమిటో కృష్ణమూర్తి గారు చేసిన పరిశోధన చెప్తాను నేను. దాదాపుగా ఒకేలాగా ఉన్నాయి. దాని అర్థం ఏమిటి? ఆ కవల పిల్లల జీవితాలు 99% ఒకేలాగా ఉండాలి, చాలా తక్కువగా ఉంటున్నాయి. అవును, వాళ్ళ అభిరుచులు వేరేగా ఉంటున్నాయి, వాళ్ళకు వచ్చే టాలెంట్స్ వేరేగా ఉంటున్నాయి, వాళ్ళు అనుభవించే పురాకృత ప్రారంధ కర్మలు అలాగే ఉంటున్నాయి. చదువులు కూడా తేడా ఉంటున్నాయి. మరి ఏది నిజం? జ్యోతిష్య శాస్త్రం అబద్ధమా? కాదే. లేకపోతే వాళ్ళ పుట్టుక తప్ప? పుట్టుక కళ్ళెదురుగా జరిగింది కాబట్టి 4-5 నిమిషాల్లో వాళ్ళు తేడాతో పుట్టారు అన్నది 100% నిజం. మరి అలాంటప్పుడు ప్రశ్న వస్తుంది, జాతకం ద్వారా చూస్తే ఒకేలాగా ఉంటాయి జాతక చక్రాలు. మరి వాళ్ళ జీవన విధానం ఒక్క మాటలో చెప్పాలంటే పుట్టుక నుంచి డెత్ వరకు ఈజీగా 30-40% తేడాలున్నవి కొన్ని వందల వేల జాతకాల్లో ఉంటాయి. తేడా ఎక్కడొచ్చింది? ఇంకా దాని మీద పరిశోధన మొదలెట్టారు వారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అంశాన్ని సాధిస్తున్నా దాని మీద పరిశోధన చేస్తున్న దైవకృప అవసరం. వారికి కంచి పెదస్వాముల వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు దర్శనానికి వెళ్తే, అంటే వాళ్ళ అబ్బాయి హరిహరన్ గారు చెప్పిన విశేషాలు నాకు మెడ్రాస్లో. ఆయన ప్రత్యేకంగా మహానుభావులు, ఈయన జన్మ ఎందుకు వచ్చింది చూడంగానే వారికి అర్థమవుతుంది కదా. దగ్గరికి పిలిచి ఆశీస్సులు ఇచ్చి వారికి కొంత మంత్రోపదేశం అది ఇచ్చి ఒక మరకత ఉచ్చిష్ట గణపతి యొక్క విగ్రహం లాంటిది ఇచ్చి చేసుకోమన్నారు. చేసుకున్న తర్వాత వారికి స్వప్న సాక్షాత్కారం కూడా అయింది ఉచ్చిష్ట గణపతిది. సో ఇటువంటి ప్రత్యేకమైన విద్యలు ఆంగ్ల భాషలో మాట్లాడాలంటే అకౌల్టిక్ సైన్సెస్ అంటారు. ఇవి ప్రత్యేకమైనవి, చాలా అనుష్ఠాన బలంతో లేదా పూర్వజన్మలో చేసుకున్నటువంటి గొప్ప యోగం ఏదైతే ఉంటుందో అది ముందు జన్మలకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మనకు తెలుసు కర్మలు ఆగామి, సంచితము, ప్రారంధము. సో అలా, లేదా కొంచెం టెక్నికల్ వర్డ్ మాట్లాడితే అక్కడ యోగ భ్రష్టత్వం అయ్యి, అంటే ఒక యోగాన్ని సాధించి ఇంకా జీవుడి ఆయుష్ అయిపోయిన తర్వాత ఆ పుణ్యం ఏదైతే ఉంటుందో, మనం విత్తనం వేస్తే ఎలా అయితే ఒక చెట్టో పండు కాసినట్టు వచ్చే జన్మలో ప్రతిఫలిస్తుంది. అలా ఈ మహానుభావుడిది వచ్చే జన్మలో ఫలించింది. ఎందుకంటే వీళ్ళందరూ ఇచ్చిన ఆశీస్సుల వల్ల. అప్పుడు ఫైనల్గా వారు 1951లో వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రహస్యాలు గోచరించాయి. వారి దగ్గర శాంపుల్గా ఉన్నటువంటి పుట్టిన టైములు ఉంటాయి కదా, వారు పరిశోధించినటువంటి అంశాలని పోలుస్తూ చూస్తే వారికి కొన్ని ప్రత్యేకమైన రహస్యాలు కనపడ్డాయి. ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పారు రకరకాల పద్ధతులు ఉన్నాయి. స్టాండర్డ్ పరాశరమే, 9 గ్రహాలు, వాటి స్వభావాలు మారవు. 12 రాసులు, అందులో జలతత్వ రాసులు, వాయుతత్వ రాసులు, అగ్నితత్వ అవి మారవు. తర్వాత తేడా ఎక్కడొచ్చింది అన్నది వారు కనుక్కున్నారు. వారు కనుక్కున్నది 2-3 రకాలుగా చెప్పాలి. మనకి ఒక ఎపిసోడ్లో సరిపోదు, బట్ మనకున్న సమయాన్ని బట్టి మనం వీళ్ళు డిస్కస్. మీరు డైరెక్ట్గా ఆయన కలిసారా? లేదండి, వారు 74లో ఓకే. అసలు నేను ఈ కేపీ పద్ధతిలోకి ఎలా వచ్చాను అన్నది అది చెప్పండి. అది ముఖ్యం. మా నాన్నగారు చాలా ఎర్లీగా పోయారు, 50-52 ఏళ్ళకి పోతే. అప్పటికి నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏరోనాటికల్ ఇంజనీర్గా ఉన్నాను, మేజర్ ర్యాంక్లో. సరే, అందులోంచి బయటకు వచ్చి తల్లిని తమ్ముడిని చూసుకోవాల్సి వచ్చింది. మాటల సందర్భంలో నాకు ఈ సైన్సెస్ మీద మొదటి నుంచి, పురాణాల మీద, రామాయణ భారతాల మీద చాలా విపరీతమైనటువంటి మక్కువ, అవగాహన. సో అప్పుడు ఒకసారి సందర్భంలో అమ్మ అన్నది, అరే
అంటే మేనత్త మేనమావ పిల్లలే. ఇప్పుడు భువనచంద్ర గారు కూడా దాంట్లోనే ఆయన ఎయిర్మెన్గా ఉన్నారని విన్నాను నేను. భువనచంద్ర గారు కలవలేదు. మా అమ్మ చెప్పిందంటే మా అమ్మమ్మ గారు చెప్పింది మంచి జాతకం, అందువల్ల అది చూసుకుంటారు కదా ఎంత మేనత్త మేనమావ పిల్లలు అయినప్పటికీ. మరి ఇలా అర్ధాంతరంగా మరీ కొంచెం చిన్న వయసేగా ఎలా అయింది అంటే నాకు డౌట్ వచ్చింది, ఎందుకు తేడా వచ్చింది. సరే అక్కడి నుంచే మొదలెడదాం. ఇట్ వాజ్ అరౌండ్ 97లో జ్యోతిష్య శాస్త్రం మీద ఒక రకమైన పరిశోధన మొదలెట్టాను. పెద్ద ప్రత్యేకంగా ఆ రోజుల్లో జ్యోతిష్యం చెప్పబడును లేదా ఇప్పటిలాగా ఆన్లైన్ క్లాసెస్ ఇన్ని సువిధాలు లేవు అప్పుడు. అవును, ఇన్ని మార్గాలు లేవు. ఎవరైనా గురువు గారు దొరికితే వారి ద్వారా నేర్చుకోవటము. సరే కృష్ణమూర్తి గారంటే అని ఉచ్చిష్ట గణపతి ఆశీస్సులు అట్లా కొన్ని పుస్తకాలు అవి జాగ్రత్తగా పిడపత్తి వారివి కానీ మిగతా వాళ్ళవి రాజమండ్రి బేస్డ్ కొంత బేసిక్ అవగాహన ఏర్పరచుకొని నేర్చుకుంటున్న సమయంలో అతను తెలుస్తుంది కదా కారణం ఎక్కడ ఉంది ఏమిటి అసలు. ఒకవేళ నిజమైతే ఇలా అల్పాయుష్యనాన్నేమో మిడిల్ ఏజ్, కొంచెం మిడిల్, పెద్ద పూర్ణాయుష్ ఏం కాదు, మధ్య ఆయుష్. నాకు ఇంజనీరింగ్ 3rd ఇయర్లో చదువుతున్నప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో పరిచయం అయింది. ఆయన మంచి నాలెడ్జ్ ఉంది దీంట్లో. చాలా అసలు ఆయన గురించి మాట్లాడాలంటే 1-2 గంటలు సరిపోతుంది. వాళ్ళ కజిన్ ఎవరో ఒక ఆయన శ్రీనివాస్ గారని చూసేవాళ్ళు, మీ ఎదురు కూర్చున్నప్పుడు కూడా ఇదే డిస్కషన్ వచ్చింది. సీతారామ శాస్త్రి గారి దగ్గర ఉన్నప్పుడు చాలా రెగ్యులర్గా వారు 99లోనో ఎప్పుడో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు మెడ్రాస్ నుంచి. నాకు 88 నుంచి పరిచయం. సొంత తమ్ముళ్ళలాగా కాళీ అని పిలిచేవారు. ఆయన దగ్గర నేను ఒక విచిత్రమైన గొప్ప పర్సనాలిటీని చూశాను. డాక్టర్ సత్యనారాయణ గారు అని చెప్పి, ఆయన MBBS డాక్టర్, కొవ్వూరుకి చెందినవారు. ఆయన ఏదైనా ఒక ముఖ్యంగా మెడికల్, అక్కడ డాక్టర్ కదా ఆయన, మెడికల్ ప్రాబ్లం అలాంటిది వస్తే నార్మల్గా మనం సిమ్టమ్స్ చూస్తాము, కానీ వారేం చేశారు అప్పటికప్పుడు ఒక జ్యోతిష్య చక్రం లాంటిది వేసి దానికి తగ్గ మెడిసిన్ ఏదో తయారు చేసి అది ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన అరగంటలో రిలీఫ్ కావటం నేను కనీసం 20-30 దగ్గర చూశాను. ఇదేం తమాషాగా ఉంది, అసలు ఏమిటి లింకు, జ్యోతిష్యానికి మందులకి ఏమిటి లింకు, ఎట్లా తెలుస్తుంది ఆన్సరు. మెల్లగా ఆయన దగ్గరగా ఉండటం, ఏమాత్రం అవకాశం వచ్చినా వారితో కలవటం, ఆయనకు కూడా శిష్య వాత్సల్యం వచ్చింది. అరే వీడెవడో చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవటానికి ఉన్నాడు, ఇక్కడేం వ్యాపార దృక్పథం లేదు, దీని మీద ఏదో దుకాణం పెట్టి డబ్బులు సంపాదించడం కాదని. అలా 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 చేస్తుంటే అప్పుడు చెప్పారు దీన్ని KP సిస్టమ్ అంటారు, కృష్ణమూర్తి పద్ధతి అన్నది. ఓహో అలా ఉన్నదా. సో వారు చెప్పటం, నేను వీలైనప్పుడల్లా నోట్స్ రాసుకుండటం. సో శాస్త్రి గారు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వారు మల్కాజిగిరిలో ఉండేవారు. ఏమాత్రం వీలున్నా నా జాబ్ నేను చేసుకుంటున్నాను, శని ఆదివారాలు వెళ్ళేవాడిని వాడి దగ్గర కూర్చొని. అలా అలా నేర్చుకుంటుంటే చివరికి వారు సడన్గా కాలం చేయటం జరిగింది. ఈ నేర్చుకుంటున్నటువంటిది సగంలో అయిపోయింది. ఓకే, అంటే మీరు నేర్చుకున్నది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి నుంచా లేకపోతే ఆయన ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ సత్యనారాయణ గారి దగ్గర. ఓకే, శాస్త్రి గారి కుటుంబ సభ్యుడు, నేను అంతే. సో శాస్త్రి గారు అసలు టైం లేదు, ఆయన బిజీలో ఆయన ఉండేవారు, ఈయన తీరిగ్గా ఉండేవాడు, రారా అబ్బాయి అనేవాడు చాలా ప్రేమగా. అంటే వీడికి నేర్చుకోవాలని ఉంది అని చెప్తుండేవారు. చెప్తూ ఉంటే సరే అది మధ్యలోనే అయిపోయింది. ఎట్లా ఆ తర్వాత వేరే మార్గాల ద్వారా ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్ గారు, ఆ రోజు IASలో ఉన్నారు, నిమ్జే గారని, మహారాష్ట్రియన్. తర్వాత శ్రీ విద్యోపాసకులు KP మోహన్ గారు. ఓకే, మోహన్ గారు తర్వాత సీనియర్ కీర్తిశేషులు OVN మూర్తి గారు, కీర్తిశేషులు శేషగిరిరావు గారు, అప్పా గారు కీర్తిశేషులు, ఆయన కన్నడస్థుడు, చాలా సీనియర్. వీళ్ళందరూ కలిసి KP ఫారం అని చెప్పి ఒకటి హైదరాబాద్లో పెట్టి ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దట్ వాజ్ అరౌండ్ 2005-6 ప్రాంతాల్లో. సరే దానికి అటెండ్ అయ్యారు. అటెండ్ అయితే వాళ్ళు ప్రతి ఆదివారం అందరికీ తీరికేగా. అవును, వాళ్ళు KPలో మాకన్నా సీనియర్స్, KP అంటే కృష్ణమూర్తి పద్ధతిలో. దాంతో వాళ్ళు ప్రతి ఆదివారం, ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎక్కడ ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా ఎవరి అనుభవాలు వాళ్ళు డిస్కస్ చేయటం. ఉదాహరణకి నా దగ్గర 5 వచ్చారు ఈ నెల, వాళ్ళవన్నీ డాక్యుమెంట్ చేసి వాళ్ళ 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 ఇష్యూ ఏంటి కేస్ స్టడీ కింద దాన్ని KP సూత్రాలని ఉపయోగించి ఫలితం ఎలా చెప్పారు, వాళ్ళ అనుభవాలు అన్నమాట. ఓకే, అది
చాలా అవిచ్ఛిన్నంగా 10-12 ఏళ్ళు సాగింది. అక్కడి నుంచి చాలా అంటే భగవంతుడు అక్కడ మా సత్యనారాయణ గారు లేకపోవటం వల్ల వేరే వాళ్ళని చూపించారు. ఎందుకు? లోపల తపన ఉంది, ఇది నేర్చుకోవాలి. దేనికండి? పేరుకి డబ్బుకే? డెఫినెట్గా కాదు. మనం దీని ద్వారా మానవాళికి, సొసైటీకి ఏదన్నా మనం ఉపయోగం చేయగలమా, కొంచెం సూచన ఇవ్వగలమా, సో దట్ వాళ్ళు ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కర్మను తగ్గించడం అనేది కుదరదు. ఈ సందర్భంగా నేను ఒక క్లారిటీ ఇస్తాను. మనం ఒక జబ్బు చేసింది అనుకుందాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు కొన్ని టెస్టులు రాస్తారు. టెస్టులు చేసి రిజల్ట్ ఇచ్చేది ఎవరు? రేడియాలజిస్ట్. కానీ ఆ స్కానింగో, ఎక్స్రేనో, బ్లడ్ టెస్ట్లో ఇవన్నీ చేసి, బ్లడ్ టెస్ట్లు అవి చేసేది ప్యాథాలజిస్ట్, స్కానింగ్స్ అవన్నీ చేసేది రేడియాలజిస్ట్. వాళ్ళు మందులు రాయరుగా, వాళ్ళు రాయరు మందులు, కేవలం రిపోర్టే. ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చూసి మందులు వేస్తారు. అంటే రేడియాలజిస్టు, బ్లడ్ టెస్టులు, అంటే ఒక మాటలో చెప్పాలంటే డయాగ్నోసిస్ వేరు, మందులు రాసేది వేరు. సమాజంలో చాలామంది అనుకునేది ఏంటంటే జ్యోతిష్యులు అనగానే వాళ్ళు ఏదో ఒక మార్గం చూపించి కర్మను తప్పించేస్తారు. అవును, ఇది అపోహ అని నేను అన్ను. సామాన్యమైన మనుషులకి వాళ్ళ ఆశ వాళ్ళకు ఉంటుంది. జ్యోతిష్యం అంటే అదే. నేను జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వెళ్తున్నానంటే భవిష్యత్తు చెప్పడమే కాకుండా అందులో చెడు ఉంటే దాన్ని తీసేస్తారు అని అనుకుంటా. అది వేరండి, రెండు వేరు. రేడియాలజీ వేరు, డయాగ్నోసిస్ వేరు, ట్రీట్మెంట్ వేరు. అవును, దానికి అది వేరు. పరిహారాలు అది కర్మఫలాన్ని బట్టి మహానుభావులు, గురువుల రూపంలో ఉన్నవారు, ఇంకా కొంచెం డీప్గా మాట్లాడాలంటే అనుష్ఠాన బలం ఉన్నవారు, సాధనా బలం ఉన్నవారు, తపోబలం ఉన్నవారు, అటువంటి వాళ్ళు ఎంతవరకు వాళ్ళు మాత్రమే నీకు కొంతవరకు సహాయం చేయగలరు, పరిహారం చెప్పి దాని తీవ్రత తగ్గించగలరు. అదే పూర్తిగా అవ్వదు. ఎందుకంటే కర్మలలో దృఢకర్మ, అదృఢకర్మ అని ఉంటుంది. అవును, అదృఢకర్మ పరిహారాలు చిన్న చిన్న వాటితో పోతుంది. అవును, కానీ అదృఢకర్మ అలా కాదు, అనుభవించాలి. అయితే నేను 23 ఏళ్ల నుంచి ప్రొఫెసర్గా అది ఉన్నాను. మా పిల్లలకి చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మన ప్రేక్షకులు. చెప్పండి. ఉదాహరణకి ఒకళ్ళ జీవితంలో, జాతకంలో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయి కాలు పోవాలి, విధి లిఖితం. అవును, మంచిది. కానీ ఆ వ్యక్తికి తెలుసో తెలియకో, ఇది తెలియకపోవచ్చు, కానీ భగవంతుడిని నమ్ముకొని ఉంటాడు వాడు. లేదా కలియుగంలో భగవంతుడు కన్నా సద్గురువు గొప్పవాడు. దత్తాత్రేయ పరంపర శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. పరిపూర్ణంగా నమ్మినవాడు ఉంటాడు. అంటే ఏమవుతుంది? భగవంతుడు దిగొచ్చి హాంఫట్ అని చెప్పి పర్ఫెక్ట్గా నీ కర్మ మొత్తం తుడిచేస్తాడా? అలా ఉండదు. యాక్సిడెంట్ అవుతుంది, ఎందుకంటే కర్మలో ఉంది. కానీ కాలు తీసేసేంత విషమ పరిస్థితి కాకుండా 2-3 ఫ్రాక్చర్స్తో నువ్వు బయటపడి ఓ 2 నెలల్లో 3 నెలల్లో బెడ్ రెస్ట్ నుండి మెల్లగా బయటకు వస్తావు. అంతే. అది భగవంతుడి కృప. భగవంతుడు నమ్మని వాడు, నేనే తెలివిగలవాడిని, నాకే అన్నీ వచ్చు, ఇట్లాంటి నమ్మకమో అహంకారమో రకరకాలు ఉంటారు మనుషులు. అవును, వాళ్ళకి వాళ్ళ కర్మకు వదిలేయటమే. సో అదనమాట రహస్యం. కర్మని జ్యోతిష్య శాస్త్రం వాళ్ళు కొంతవరకు సజెషన్స్ ఇవ్వగలరు. అయితే అందులో ఇందాక చెప్పినట్లు జీవితానుభవము, అనుష్ఠాన బలము, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఈ మహానుభావులు వాళ్ళు చెప్పేవి, వాళ్ళు సజెస్ట్ చేసేవి ఏవైతే ఉంటాయో దాని ద్వారా మనం అనుభవించే కర్మ యొక్క తీవ్రత తగ్గుతుంది. అవును, అది ముఖ్యం. సరే, మనం కృష్ణమూర్తి గారి దగ్గరికి వద్దాం. సరే, ఈ కవల పిల్లలది ఆయన దేశమంతా తిరిగి ఆ రోజుల్లో కూడా 1946-47 ప్రాంతాల్లో, ముఖ్యంగా రామన్ లాంటి వాళ్ళు చాలా ఫేమస్. అవును, ఒక పెద్ద బెంగళూరులో బహిరంగ సభలో వారు అడిగితే ఆన్సర్ రాలా స్టేజ్ మీద. ఇంకా మాట్లాడితే కోపం చేసి గెటౌట్ అన్నట్టు మాట్లాడారు. ఇంకా అనవసరం మనుషులతో అనుకొని ఆయన భగవంతుడిని నమ్ముకొని 1950 రామన్ గారు, మిగతా వాళ్ళు ఎంటర్టైన్ చేయలే కృష్ణమూర్తి గారిని. ఏం మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు ఆయన ఒక పాయింట్ పట్టుకున్నాడు. కవల పిల్లలు 3-4 నిమిషాల తేడాలతో వచ్చిన వాళ్ళలో ఎక్కడ తేడా వస్తుంది మీరు చెప్పండి.